ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట చింత చిగురు కూర. చింత చిగురు కూరకు కావాల్సిన వస్తువులు: చింత చిగురు పుల్లలు లేకుండా నీట్గా వేరి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అయితే మంచిగా తరిగి తర్వాత నీళ్ళలో వేసి కడగాలి. కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా 5 నిమిషాలు అట్లా నానాలి. నానితే దీనికి ఏమైనా ఇసుక ఉంటుంది అన్నమాట, జర బాగానే ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా కిందికి వెళ్ళిపోతుంది. మంచి జల్లితో తీసుకొని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న చింత చిగురు 100 గ్రాములు, 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా చిన్న ఉల్లిగడ్డలు దొరుకుతాయి కదా, చిన్నవి దొరికితే ఏం చేయాలంటే వాటిని 2 ముక్కలు చేసి అలా కూడా వేసుకోవచ్చు అనమాట. చిన్నవి దొరికితే ఈ మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలలో ఇలా 4 భాగాలుగా కట్ చేసి పెట్టాను అనమాట. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం పొడి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 3 మ్యాంగో కారం పొడి. ఒక 100 గ్రాముల కారం పొడికి 150 గ్రాముల ఉప్పు కలిపి పెట్టిన కారం పొడి అనమాట. ఇలా ఈ స్పూన్తో బోడగా 2 వేయాలి. అంటే 4 టీ స్పూన్లు అవుతుండొచ్చు అందాదా. ఇలా వేయాలన్నమాట. ఉప్పు కలిపి పెట్టిన కారం పొడి. ఆయిల్ 6 టీ స్పూన్లు. మీకు ఎప్పుడు చూపెడుతూ ఉంటాను కదా స్పూను, దీంతో 2 వేసుకోవాలన్నమాట. దీంట్లో 3 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. దీంతో 2 వేసుకుంటే 6 టీ స్పూన్లు అవుతుందా ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయలు దూరగా వేయవద్దు, కాలి మామూలుగా వేగితే సరిపోతాయి. ఎక్కువగా దూరగా వేయించవద్దు అనమాట. కొద్దిగా వేయించాను. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైన వారు వేసుకోవచ్చు. నేను వేయడం లేదు, కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. పసుపు, ఇప్పుడు తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసి కలిపిన తర్వాత మంట సిమ్ములో పెట్టుకోవాలంటే మన పొయ్యి ఎంత చిన్నగా చేయగలిగితే అంత చిన్నగా వేసుకోవాలి. మంట చిన్నగా వేసుకొని ఆవిరికి నీళ్ళు పెట్టాలన్నమాట. ఇలా ఆవిరికి అంటే మన ఒక పళ్ళెంలో మనం త్రాగే నీళ్ళే పోసి కొద్దిగా నీళ్ళు పోసి పెట్టాలన్నమాట. ఆవిరికి నీళ్ళు పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచాలి. అంటే మంట మొత్తం సిమ్లోనే ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కలిపెట్టిన కారం పొడి చెప్పాను కదా, ఉప్పు కలిపెట్టిన వేసేయండి. ఉప్పు కారాలు ఎవరు తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి వేసి కలిపి మళ్ళీ కారం వేసాం కదా, వేసిన తర్వాత ఇందాక ఆవిరికి నీళ్ళు పెట్టాను కదా, ఆ పళ్ళెంలో నీళ్ళు వంపేసేయాలి. వంపేసిన తర్వాత ఊరికే పెట్టాలన్నమాట. ఇలా పెట్టాలి, నీళ్ళు లేకుండా పెట్టాలి. మొదటనేమో నీళ్ళు పెట్టాలి. కారం పొడి వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత నీళ్ళు వంపేసి పెట్టాలన్నమాట.
మంట మాత్రం చిన్నగా సిమ్లో ఎంత చిన్నగా చేస్తే అంత చిన్నగానే ఉండాలి. మొత్తం కర్రీ తయారైందాక, కూర తయారైందాక. అయితే నీళ్ళు తీసేసి మూత పెట్టాలని చెప్పాను కదా, పళ్ళెం మళ్ళీ పెట్టాలని చెప్పాను కదా. అలా పెట్టినాక ఒక 5-6 నిమిషాలు అలాగే ఉంచాలన్నమాట. తర్వాత ఇది 5-6 నిమిషాల తర్వాత కొద్దిగా ఇలా నూనె తేలుతూ ఉంటుంది అన్నమాట. నూనె ఇలా తేలుతున్నప్పుడు అందులో నీరు ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత ఇలా చూడండి, కొద్దిగా ఇలా నూనె పైకి తేలుతుంది చూడండి. ఇలా తేలిన తర్వాత పొయ్యి బంద్ చేయాలి. ఇంతే, ఈ కూర రెడీ అయింది, చింత చిగురు కూర. ఇప్పుడు పొయ్యి బంద్ చేసేయాలి. ఇలా నూనె వచ్చినప్పుడు ఈ కూర రెడీ అయిందనమాట. మీకు కనుక ఈ చింత చిగురు కూర నేను చేయడము చూపెట్టడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా కొద్దిగా ట్రై చేసి చూడండి. ఇలా ఈ కూర వేడివేడి అన్నంలోకి ఈ చింత చిగురు కూర కలుపుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని నంచుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నేను ఈ చింత చిగురు కూర 2024 మే 14న చేసి చూపెట్టాను అనమాట. ఇది అన్నంలోకి మాత్రమే బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.